రాష్ట్రంలో గత పాలకుల సృష్టించిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, అలాంటి దుష్టులు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు కష్టాలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి వారి పాలన రాష్ట్రానికి ఇక వద్దని, ప్రజలే వారిని తిరస్కరించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ డబ్బులు దోచుకున్న వారు రాజకీయాలకు పనికిరారని, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవడమే నిజమైన పండుగ అన్నారు. అవే మనకు ఈ దసరా, దీపావళి పండుగల పాఠాలన్నారు. మంచి చేసిన కూటమి ప్రభుత్వం గురించి 10 మందికి చెప్పండి అని సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు మాట్లాడారు. డ్రైవర్ల పండుగ రోజులో ఈ రోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే మిత్రులు చెప్పారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి. నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి. మీ బాడీ అంతా హూనం అయిపోయింది. ఇంకో పక్క ఛార్జెస్ కూడా విపరీతంగా, ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక పిలుపిచ్చాం.